శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై. ఓం సాయిరామ్. మనకి సాయినాథుల వారు శ్రీ సాయి సచ్చరిత్ర 2వ అధ్యాయంలో బాబా వారి దర్శనం వల్ల కలిగే ఫలితాలను మనకు తెలియజేసి ఉన్నారు. అవి ఏమిటి అనేవి మరొక్కసారి మననం చేసుకుందాము. బాబా వారి దర్శనం వల్ల కలిగే చిత్రం ఏమిటి అంటే, మన ఆలోచనలు మారిపోవును. నెంబర్ 2, వెనుకటి కర్మల బలం తగ్గును. నెంబర్ 3, క్రమక్రమంగా ప్రపంచం మీద విరక్తి కలుగుతుంది అని చెప్పారు. మరి దర్శనం చేస్తే 3 ఫలితాలను మనకి అప్పచెప్పారు సాయినాథుడు. మరి ఆ దర్శనం ఎలా ఉండాలి ఇప్పుడు తెలుసుకుందాము. దర్శనం అంటే మనం ఏదో గుళ్ళోకి వెళ్ళిపోయి, లేదంటే బాబా మందిరానికి వెళ్ళిపోయి అక్కడ విగ్రహం ఉంది, లేదంటే ఒక మూర్తి ఉంది అన్న భావనతో చేసేది దర్శనం కాదు. అక్కడ ఉన్నది మూర్తి కాదు, సాక్షాత్తు సశరీరులుగా సాయినాథులు ఆసీనులయ్యి మన కర్మలు తీర్చడానికి అక్కడ కూర్చున్నారు అన్న భావనతో మనం దర్శనం చేసినట్టయితే అప్రయత్నంగా సాత్విక భావం అనేది ఉప్పొంగి ఆనంద బాష్పాలు మన కళ్ళ నుంచి జాలువారుతాయి. ఇది మనం దర్శనం చేసినట్టు గుర్తు. ఇటువంటి దర్శనం చేస్తే ఈ 3 ఫలితాలు ఉంటాయని మనకి సాయినాథుడు చెప్పారు. అంటే చెడు ఆలోచనలు పోయి మంచి ఆలోచనలు వస్తాయి. వెనుకటి కర్మల బలం తగ్గుతుంది అంటే, మనం ఇప్పుడు అనుభవించే కష్టం కానీ సుఖం కానీ ఆల్రెడీ మనం ఎప్పుడో పూర్వజన్మల్లో చేసుకుని వదిలేసిన బాణాలు, మరి అటువంటి బాణాల తీవ్రత తగ్గుతుంది అని చెప్పారు సాయినాథుడు. మరి కర్మ తీవ్రత తగ్గినప్పుడు ఆటోమేటిక్గా మనకి సకల శుభాలు సుఖశాంతులు, మనకి అన్నీ మంచి జరుగుతుంది. ఇకపోతే నెంబర్ 3, క్రమక్రమంగా ప్రపంచం మీద విరక్తి కలుగుతుంది అంటే, మనకు తెలియక ఈ పరిమితమైన దాంట్లో మనకు కంటికి కనపడే వస్తువులలో మనుషులలో ఆనందం వెతుక్కొని, వీళ్ళు నా బంధువులు, నా వాళ్ళు, ఈ వస్తువులంతా నావి, నా సొంతమని క్షణికమైన వాటిని శాశ్వతంగా భావించి ఆధ్యాత్మిక చింతనకు ఉపయోగించాల్సిన సమయం అంతా కూడా లౌకికమైన వాటి కోసం సమయం వెచ్చిస్తూ ఉంటాం కదా. అలాంటి అనవసరమైన ప్రపంచం మీద విరక్తి కలిగి ఆధ్యాత్మిక చింతన వైపు మనం మొగ్గు చూపుతుంది మన మనసు బుద్ధి. మరి బాబావారి దర్శనం ఈసారి వెళ్ళినప్పుడు ఆల్రెడీ ఈ విధంగా చేసిన వాళ్ళైతే సరే, లేదు మాకు తెలియలేదు అనుకునేవారు మాత్రం నెక్స్ట్ టైం షిరిడి దర్శనానికి వెళ్ళినా, లేదంటే ఎక్కడ బాబా మందిరానికి వెళ్ళినా ఈ భావనతో వారు సశరీరంగా అక్కడ ఆసీనులై ఉన్నారు అని ఉపచారాలు చేసి, ఆ విధంగా మనం పూజలు చేసి ఆశీర్వాదం తీసుకున్నట్టయితే అష్ట సాత్విక భావాలలో సాత్విక గుణం ఒకటైనటువంటి ఆనంద బాష్పాలతో సద్గురువు యొక్క పాదాలు కడిగి ఆ రకమైన దర్శనం చేసి ఈ ఫలితాలన్నీ కూడా పొందుదాము. ఇది మనకి క్లియర్గా 2వ అధ్యాయంలో సాయినాథుల వారు చెప్పి ఉన్నారు. ఓం సాయిరామ్.